నమస్కారం. నిన్న నిన్న జరిగిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు మరియు కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు కౌన్సిలర్లు మద్దూరు మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది, కంప్లీట్గా బంద్ చేసింది అని చెప్పి తప్పుడు ప్రచారము, తప్పుడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అసలు ఏంటంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో ఈ బీఆర్ఎస్కు సంబంధించిన అడ్వకేటే గౌరవ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వం తరఫున మీరు పిటిషన్ దాఖలు చేయండి, ప్రభుత్వం దాని మీద కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీద ఏం చర్యలు తీసుకుంటుందో దాఖలు చేయండి అని చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెక్కు ఇవ్వద్దని చెప్పింది. కానీ ప్రభుత్వం కంప్లీట్గా దాన్ని రద్దు చేయమని చెప్పలేదు. అది గమనించాలి. ఈ నరేందర్ రెడ్డికి, టీఆర్ఎస్ కార్యకర్తలకు పని లేక వాళ్ళు ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారో, ఏం చేస్తున్నారో అసలు వాళ్ళకి అర్థం కాదు. త్వరలోనే ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీరు స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఎలా చేసిందంటే ఒక జీవో ఇచ్చారు, జీవో మీద కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు పథకాన్ని. ఇప్పుడు గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే అది జీవో కాదు, చట్టం చేయండి, అసెంబ్లీలో బిల్లు పెట్టండి, బిల్లు ఆమోదింపజేయండి అని చెప్పింది. అది తర్వాత జరిగేది అదే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎక్కడ కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బంద్ చేస్తామని చెప్పడం లేదు. తప్పుడు ఆరోపణలు చేయొద్దు. మీరు మాట్లాడే ముందు, ధర్నాలు చేసే ముందు ఆలోచించి చేయాలి. కొడంగల్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము, అద్భుతంగా డెవలప్ చేస్తున్నాము, సహకరించాలి. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. ఒక దౌతాబాద్ మండల నాయకుడు మాజీ జడ్పీసీ మాట్లాడతాడు, మన నోటికి ఎంతో అంత మాట్లాడతాడు. బిడ్డ తస్మాత్ జాగ్రత్త, మైపాల్ రెడ్డి తోడుగలు తీస్తాం, గుర్తుపెట్టుకో. ఫ్రీడమ్ ఎక్కువైంది నీకు, ఫ్రీడమ్ ఇచ్చినాం, తిరగని మాట్లాడాలని ఇచ్చినాం. ఒక్కసారి కలుసుకుంటే నీవు దౌతాబాద్ కోడంగల్ నియోజకవర్గంలోనే తిరగలేవు, మద్దూరు మండలంలో అడుగు పెట్టనీయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఓ పక్క తెలుగులో ధర్నాలు చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే కన్నా కనీసం తెలివి ఉండాలి. చెక్కులు ఆపుతున్నారా, బంద్ చేసిరా, ప్రభుత్వం బంద్ చేసిందా, బంద్ చేస్తున్నామని చెప్పి ఎక్కడన్నా ప్రకటన చేసిందా? చేయలేదు. చేయకపోతే నువ్వు ధర్నా చేయడంలో అసలు ఏం ఉద్దేశం ఏమి? గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందే మీ టీఆర్ఎస్ అడ్వకేట్. దాన్ని కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వానికి టైం ఇచ్చారు, కౌంటర్ దాఖలు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి ఆపేది లేదు, షాదీ ముబారక్ ఆపేది లేదు, రైతు బీమా ఆపేది లేదు, రైతు భరోసా ఆపేది లేదు. అన్ని పథకాలు కూడా అమలు చేస్తాం. రేవంత్ అన్న నాయకత్వంలో, తిరుపతి అన్న ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం, మద్దూరు మండలం ప్రతి గ్రామం కూడా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తుంది.